హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 10 జట్లు ఆడతాయని క్రికెట్ ప్రేమికులకు తెలిసిన విషయమే. వీటిలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఖచ్చితంగా మ్యాచ్ ఆడబోయే సంగతి తెలిసిందే. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగబోయే ఐపీఎల్లో మొత్తం 10 జట్లు ఉన్నాయి. ఒక జట్టు మిగిలిన 9 జట్లతో 2 మ్యాచ్లు ఆడితే అప్పుడు 18 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో మ్యాచ్ ఆడితే 9 మ్యాచ్లు లెక్క వస్తుంది. అయితే ఈ 14 మ్యాచ్ల లెక్క అభిమానులకు అర్థం కావడం లేదు. ఒక్కో జట్టు 18 మ్యాచ్లు ఆడితే షెడ్యూల్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆటగాళ్లపై పని భారం ఎక్కువవుతుంది. ఐపీఎల్లో జట్లను తగ్గించకుండా, మ్యాచ్ల సంఖ్య పెరగకుండా ఐపీఎల్ నిర్వాకులు 10 జట్లను 2 గ్రూప్లుగా విభజించారు. వీటిలో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ ఇంకో గ్రూప్లో ఉన్నాయి. లీగ్ దశలో తమ గ్రూప్లోని జట్లతో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడు 8 మ్యాచ్లు అవుతాయి. వేరే గ్రూప్లో ఉన్న ఒక జట్టుతో 2 మ్యాచ్లు, మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో మొత్తం 14 మ్యాచ్ల సంఖ్య వస్తుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఆదివారం, ఫిబ్రవరి 16 విడుదలైంది. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న ముగియనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో 12 డబుల్ హెడర్ మ్యాచ్లు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ వేదిక. కోల్కతా నైట్ రైడర్స్ సొంత మైదానం, ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్కు ఆతిథ్యమివ్వనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.